ఎన్నికల ప్రచారంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు దూసుకువెళ్తున్నారు. నీలం మధుకు మద్దతుగా మంత్రి కొండా సురేఖ, నిర్మలా జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్లు ప్రచారంలో పాల్గొని నీలం మధుకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా అమీన్పూర్లో పర్యటించారు. అమీన్పూర్లో వీరికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో పటాన్చేరు దద్దరిల్లిపోయింది. ఎన్నికల ప్రచారంలో పటాన్చేరు నియోజకవర్గ పరిధి అమీన్పూర్ మండలం బీరంగూడ ఖమాన్ నుంచి బీరంగూడ గుట్టు వరకు 3 కిలోమీటర్లు ప్రచారం నిర్వహించారు. దారి పొడవునా మహిళలు బోనాలతో కథం తొక్కగా పార్టీ నాయకులు వాహనాలతో ర్యాలీగా వెంట వచ్చారు. రిజర్వేషన్లే కనుక ఈ దేశంలో తీసేస్తే నిన్ను మోడీని ఈ దేశం తలుపుకుంటామని చెప్పి ఈ నువ్వు కాదు, నీ అయ్యగాను, నీ పార్టీ కాదు రిజర్వేషన్ ఇచ్చింది, భారత రాజ్యాంగం ఇచ్చింది, భారత ప్రజలు ఇచ్చింది. ఈరోజు రిజర్వేషన్, ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెడతా అంటే సంతోషంగా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. మీరు మొన్ననే మణిపూర్ లో మహిళల్ని మంటలో కలిపితే దేశం మొత్తం